దేశవ్యాప్తంగా మద్యం కేసు గురించి చర్చ నడుస్తుందన్నారు బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్. ఇక నకిలీ మద్యం కర్త కర్మ క్రియా జయచంద్ర రెడ్డిని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జయచంద్ర రెడ్డికి సంబంధించి టికెట్ ఇవ్వవద్దని చెప్పినా చంద్రబాబు లెక్క చెల్లదన్నారు. చీకటి ఒప్పందాల ద్వారా నకిలీ మద్యం రాష్ట్రంలో ప్రవహిస్తుందన్నారు రామచంద్ర యాదవ్. ఇక లిక్కర్ స్కామ్ ను సిబిఐకి అప్పగించాలంటున్న రామచంద్ర యాదవ్తో మా ప్రతినిధి రవికృష్ణ ఇప్పుడు ఫేస్ టు ఫేస్. ప్రధానంగా కూడా ఏదైతే మద్యంకి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, మద్యం అక్రమ మద్యాన్ని తయారు చేసినటువంటి అంశం అయితే మాత్రం చాలా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం దాని మీద వివిధ రకాలైనటువంటి కోణాల్లో అయితే విశ్లేషిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. నేనైతే ప్రజెంట్ ఏదైతే బీసీవై కార్యాలయంలో ఉన్నాను, బీసీవై నాయకులు అయినటువంటి రామచంద్ర యాదవ్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ మద్యానికి సంబంధించి రోజుకు ఒక అంశం అయితే బయటకు వస్తుంది, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఈరోజు రాష్ట్ర రాజకీయాలు, పార్టీలు అన్నీ కూడా అభివృద్ధి గురించో సమస్యల గురించో కాకుండా మద్యం చుట్టూ తిరుగుతున్నది. ఎందుకంటే మద్యాన్ని అడ్డం పెట్టుకునే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల స్కామ్ నడిచింది. దాన్ని కొనసాగింపుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏకంగా నకిలీ మద్యం తయారు చేసి రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకునే పరిస్థితి తీసుకొచ్చారు. వీళ్ళ స్కాముల కోసము, వీళ్ళ అక్రమ సంపాదన కోసము, వీళ్ళ అవినీతి కోసము రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ఏమైపోయినా పర్లేదు, రాష్ట్రం ఎట్టుపోయినా పర్లేదు, కానీ మేము మాత్రము అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించాలనే ఒక నీచమైన సంస్కృతి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైంది. దీని అంతటిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటనలు ఇస్తున్నారు, కానీ ఆ ప్రకటనలకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఏమాత్రం సంబంధం లేదు. మేము సిట్ ఏర్పాటు చేశాము, మేము ఎంక్వైరీ చేస్తున్నాము, మరొకటి చేస్తున్నామంటూ ఈరోజు ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీ మద్యం స్కీమ్లో ఏదైతే నకిలీ మద్యం విషయంలో ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను మీ పార్టీకి సంబంధించి తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాడు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అతను పెద్దిరెడ్డి ఫ్యామిలీకి సంబంధించి దగ్గర వ్యక్తి. పెద్దిరెడ్డి కుటుంబానికి అతనికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా పెద్దిరెడ్డి కుటుంబానికి విదేశాల్లో ఉన్న లిక్కర్ బిజినెస్లో ఇతను భాగస్వామిగా ఉన్నాడని చెప్పి సాక్షాత్తు మీ కార్యకర్తలు, మీ పార్టీ నాయకులు అతనికి టికెట్ ఇవ్వద్దని చెప్పి ఎంతగా మొత్తుకున్నా ఆ రోజు పెద్దిరెడ్డికి మీకు ఉన్న చీకటి ఒప్పందాల్లో భాగంగా తంబళ్లపల్లి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి మనిషి అయిన జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చారు. మరి టికెట్ ఇచ్చిన తర్వాత కూడా గత 16 నెలల కాలంలో అతను మీ పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగే ప్రయత్నం చేస్తూ మరొక పక్క అధికారాన్ని ఉపయోగించుకొని నకిలీ మద్యం తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసే కార్యక్రమం చేస్తే మీకు వాటాల తేడా వచ్చినప్పుడు ఈరోజు దాన్ని బయటపెట్టే కార్యక్రమం చేసి ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ మనిషి అని, పెద్దిరెడ్డి మనిషి అని అంటున్నారు. మరి ఇది మీరు తీసుకుంటున్న చర్యలు ఏమని చెప్పి కేవలం పార్టీ నుండి సస్పెండ్ చేస్తే సరిపోదు కదా. ఏం జరిగిందనే విషయం పైన వాళ్ళని అరెస్ట్ చేసే విషయంలో ప్రభుత్వము ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం స్కామ్కి సంబంధించి అరెస్టులు చేసి దాంట్లో వాటాలన్నీ సెటిల్ అయిన తర్వాత, మీకు పర్సంటేజీలు సెటిల్ అయిన తర్వాత ఆ కేసును కూడా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో అరెస్ట్ అయిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంపీల బృందంలో విదేశాలకు పంపించే కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్యం స్కామ్ లో కీలక నిందితుడు ఎవరైతే మిథున్ రెడ్డి ఉన్నాడో, మిథున్ రెడ్డిని విదేశాలకు పంపించడంలో 100% ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్న తెలుగుదేశం పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రం నుండి ప్రతిపక్షానికి సంబంధించిన ఎంపీని విదేశాలకు పంపించే బృందంలో తీసుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉన్నాయి, ఇండైరెక్ట్ సపోర్ట్ ఉంది. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం వెళ్తున్న బృందంలో మద్యం స్కామ్ లో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి గారు వెళ్లే పరిస్థితి ఉంది. మీరు ఇంటర్నల్ గా గూడు పుటానీ చేసుకుంటూ, చీకటి ఒప్పందాలు చేసుకుంటూ రాష్ట్ర ప్రజలను యామారిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజులైతే మాత్రం దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడు నకిలీ మద్యానికి సంబంధించి ప్రధానంగా కూడా చంద్రబాబు నాయుడుది హస్తం ఉన్నట్లుగా కూడా మీరు చెప్తూ ఉన్నారు. అయితే ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అరెస్ట్ చేసేసాము, వాళ్ళందరికీ మిగతా వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేసామని చెబుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇవన్నీ కూడా కేవలం ప్రకటనలు చేసుకుంటున్నారు. ఇంటర్నల్గా వీళ్ళు జరిగిన అవినీతిలో భాగస్వామ్యం కోసము ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి పర్సంటేజీలు సెటిల్ అయిన తర్వాత ఆ కేసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు.
అంతే తప్ప నిజంగా ప్రభుత్వానికి గతంలో జరిగిన అవినీతి పైన కావచ్చు, మరో అంశం పైన కావచ్చు, ముఖ్యంగా లిక్కర్ స్కామ్కి సంబంధించి కావచ్చు చర్యలు తీసుకునే ఉద్దేశం లేదు. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు అందులో భాగస్వామ్యం ఉంది. ఇదే ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నారో వాళ్ళందరితో కూడా ఇంటర్నల్గా వీళ్ళకు రాజకీయ భాగస్వామ్యం ఉంది, వ్యాపార భాగస్వామ్యం ఉంది, అన్ని రకాలుగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా, ఈ చర్యలన్నీ కూడా, ఈ ప్రకటనలన్నీ కూడా కేవలము రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికి తప్ప మరొకటి కాదు. ఈ రెండు పార్టీలు, రాజకీయ పార్టీలు వేరైనా, పార్టీల పరంగా వేరైనా, ఇంటర్నల్గా జరుగుతున్న స్కామ్లు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిలో కూడా ఈ రెండు పార్టీలకు భాగస్వామ్యం ఉంది. ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్న ప్రకటనలు తప్ప మరొకటి కాదు. అంటే ప్రధానంగా చెప్పండి, ఇప్పుడు నిన్న కూడా సీఎం చంద్రబాబు అంటారు ఏంటంటే, ఎవరైతే దీనికి సంబంధించి ఈ స్కామ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అదేవిధంగా కూడా కొత్తగా సిట్ కూడా ఏర్పాటు చేసాం, దర్యాప్తు చేస్తున్నాం అని చెబుతున్నారు. మీరు ఆ సిట్టు ఏ విధంగా పనిచేస్తుందని భావిస్తున్నారు? 100% ప్రభుత్వం ఏర్పాటు చేసే సిట్టు కేవలం కంటి తడుపు చర్యలే తప్ప ప్రజలను మభ్యపెట్టడానికి తప్ప మరొకటి కాదు. ప్రభుత్వానికి మద్యం స్కామ్ కేసులో ఎంత సీరియస్నెస్ ఉందో ఒక్క మిథున్ రెడ్డి గారి విషయంలోనే మనం తీసుకోవచ్చు. మద్యం కేసులో కీలకంగా ఉంటున్న నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ ఎంపీని ఈరోజు రాష్ట్రం నుండి కేంద్ర ప్రభుత్వం తరపున విదేశాలకు వెళ్ళే ఎంపీల బృందంలో పంపిస్తున్నారంటే దాన్ని బట్టి మీ చిత్తశుద్ధి అర్థం చేసుకోవచ్చు. అందుకే నేను చెప్తున్నాను, ఈ మద్యం స్కామ్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా నకిలీ మద్యానికి సంబంధించి కావచ్చు, విదేశాల్లో జరుగుతున్న దీనికి ఎక్కడైతే అక్కడున్న వ్యాపారాలకి సంబంధం ఉందంటున్నారు. కాబట్టి వెంటనే ఈ కేసుని మీరు ఏర్పాటు చేసి సిట్టు కాకుండా సిబిఐకి అప్పచెప్పాలని చెప్పి ఈ సందర్భంగా బీసీవై పార్టీ డిమాండ్ చేస్తోంది. బీసీవై పార్టీ నుంచి ప్రధానంగా కూడా మీరు సిబిఐ ఎంక్వైరీ చేయమని కోరుకుంటూ ఉన్నారు. అక్కడ చూసినట్టయితే సిట్ ఏర్పాటు చేశామని వాళ్ళు అంటూ ఉన్నారు. దీన్ని బట్టి ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కేవలం ఇక్కడ వీళ్ళు జరిగిన అవినీతిలో భాగస్వామ్యం కోసము బ్లాక్మెయిల్ చేసి దాంట్లో పర్సంటేజ్ల కోసమే ఇలాంటి సిట్ ఏర్పాటు తప్ప మరొకటైతే కాదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వ బృందం నుండి మిథున్ రెడ్డి గారిని తప్పించండి. వాళ్ళకి పూర్తి స్థాయిలో ఏదైతే మద్యం స్కామ్ ఉందో ఈ స్కామ్కి సంబంధించి పూర్తి విచారణ పూర్తి అయ్యేంత వరకు కూడా ఎటువంటి అనుమతులు లేకుండా అడ్డుకోండి. అదేవిధంగా ఈరోజు మీరు ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలు మీ ప్రభుత్వం ఏర్పాటు చేసే సిట్టు కాకుండా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించండి. అప్పుడు మీ చిత్తశుద్ధి ఉందని చెప్పి రాష్ట్ర ప్రజలు గమనిస్తారు. అంటే ప్రధానంగా కూడా ఏదైతే ఈ నకిలీ మద్యానికి సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం సిట్టు దర్యాప్తుతో కాదు సిబిఐ దర్యాప్తు చేయాలని చెప్పి ఆయన అయితే బీసీవై పార్టీ అధ్యక్షులు అయితే కోరుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు ఒకే రకంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యంగా కూడా ఏదైతే నకిలీ మద్యం ఉందో నకిలీ మద్యానికి సంబంధించిన విషయంలో మాత్రం వీళ్ళందరూ కూడా భాగస్వాములు. కేవలం ప్రజల్ని మభ్యపెట్టేందుకే గతంలో అయితే మాత్రం ఈ నకిలీ మద్యానికి సంబంధించిన అంశాన్ని బయటికి తెచ్చారు. ఇప్పుడు వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మాత్రం ఖచ్చితంగా కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరుకున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్తో రవికృష్ణ, ప్రైమ్ న్యూస్, గుంటూరు నుంచి.